జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. దక్షిణ భాగం నడక అందరికీ పనికొస్తుందా అంటే, మనకు ఉదాహరణకి మనం ఎంచుకున్న స్థలానికి ఒక రోడ్డు కనుక దక్షిణం వచ్చినట్లయితే, ఆ దక్షిణం రోడ్డు ఉంటే కనుక నడక అనేది తప్పకుండా చేయాలి. పనికి వచ్చేది ఏమిటి అందులో? కంపల్సరీ చేయాల్సిందే. పనికి రాదంటే మనం ఆ ఇల్లు అమ్మేస్తామా, లేదంటే ఆ స్థలాన్ని అమ్మేస్తామా? పిచ్చి కాకపోతే జనాలకి. కొంతమంది అంటుంటారు, దక్షిణం నడకండి నేను నడవని అంటాడు, అంటే అమ్మేసేమని చెబుతాను. అమ్మతో పెట్టకండి 10 లక్షలు పెట్టి కొన్న స్థలం, మరి ఏం చేస్తావు? అట్టగే ఉంచాలా? ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొన్నావు, ఇల్లు కట్టకుండా ఎందుకు ఆగాలి నువ్వు? కనుక దక్షిణం రోడ్డు ఉండనివ్వండి. దాన్ని నడక ఎప్పుడు చేయాలి? అప్పుడు దక్షిణం నడక అనేది చేయకుండా మనం ఆగ్నేయం నుంచి నడక చేస్తాం. అంటే మన స్థలానికి ఆగ్నేయ భాగం నుంచి లోపలికి వచ్చినాక అప్పుడు మనకు ఏ దిక్కులో వాకిలి, మనకు ఉండేటువంటి పేరుని బట్టి వర్గు ప్రకారంగా ఏది బలం ఉంటుందో చూసుకొని దాని ప్రకారంగా మనం ద్వారం నిర్ణయం చేసుకొని తూర్పు వాకిలా ఉత్తరం వాకిలా చూసుకుంటాము. దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి ఒక చిన్న ఉపద్వారం అన్న పెడతాం, వంటగదిలోంచన్నా బయటికి తీసుకుంటాం దొడిదోవలాగా వాడుకోవడానికి. అట్లాగే ఏర్పాటు చేయాలి. అంతేగాని దక్షిణం రోడ్డు ఉంది కదా అని చెప్పి ఆపుకొని కూర్చుంటే స్థలాలన్నీ ఏమైపోవాలి? దక్షిణం రోడ్లు ఉన్న స్థలాలు ఇబ్బంది అవుతుందా లేదా? కనుక ఎంత మటుకు మనం ఆలోచించాలో అంత మటుకు ఆలోచించాలి. మరీ ఎక్కువ లోతుగా ఆలోచించి ఉన్న వసతుల్ని కూడా మనం సద్వినియోగపరచుకోలేము, ఉన్న లక్ష్యాన్ని ఛేదించలేము, ఉన్న అదృష్టాన్ని దగ్గరికి తీసుకోలేకపోతాం. ఇల్లు కట్టే యోగం నీకు ఉందిరా నాయన అంటూ ఉంటే నేను కట్టలేనండి దక్షిణం రోడ్డు అంటే ఖాళీ కూర్చోబెట్టాలి. కనుక దక్షిణం రోడ్డు అనేది ఏం లేదు. మనకు ఏ దిక్కులో బలంగా ఉంది, మనకు ఏ దిక్కులో ఉంటే ద్వారం బలంగా ఉంటుంది, మనకు ఏ ఫేసింగ్లో ఉన్న గృహం బలం ఉంటుంది అనేది చూడండి. తద్వారా నిర్మాణం చేపట్టుకుందాం. సుదర్శనవాణి వాస్తు కార్యక్రమాన్ని ఈ యొక్క ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడాను ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.